మొత్తానికి ఇది ఒక ఇంకో రెండో ఆలయం. చాలా తక్కువ మందికి తెలుసు. కదిరి నుంచి దాటిన తర్వాత కటారపల్లికి మేము పోతాంటే కటారపల్లి నుంచి రిటర్న్ కదిరికి వెళ్తుంటే కదిరిలో ఒక రూట్లో లక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ ఇంకో దేవాలయం ఉందన్నమాట. ఇది చాలా మందికి తక్కువ మందికి తెలుసు అనేసి తక్కువ మందికి తెలుసు మాట. ఇక్కడ ఏంటి ఈ గుడి ప్రతిష్ట అంటే లక్ష్మీ నరసింహస్వామి వారు మన కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారు ఇక్కడ చింజు లక్ష్మిని కలిసేకి వచ్చేవారంటమాట. అలాగే ఇక్కడికి ఆయన అవతారాన్ని ముగించే ముందర ఆయన పాదముద్రలు కూడా ఇక్కడ కొండ మీద ఉన్నాయంట. అవి కూడా చూద్దాం. మొత్తానికి ఇది గుడిలో దగ్గర ఉన్నాము. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఒకసారి మీ అందరికీ కూడా చూపించినట్టున్నాను. నేను ఇక్కడ అయితే వచ్చాను. మొత్తానికి ఇది ఒక ఇంకో రెండో ఆలయం. చాలా తక్కువ మందికి తెలుసు. మొత్తానికి ఇది పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళి రివ్యూ చేయాలి. మొత్తానికి పైన స్వామి పాదాలు అయితే ఉన్నాయంట. అది కూడా చూద్దాం. లోపలికి అయితే వెళ్దాము. లోపల వీడియో రికార్డ్ చేయొద్దని ఆలయ పూజారి అయితే చెప్పారనమాట. మొత్తానికి అయితే మనకి దేవుడిని అయితే మొక్కని ఇక్కడ నుంచే తీసుకోమని చెప్పారు. కాబట్టి ఇక్కడ మొక్కునేసి లోపలికి వెళ్ళి మొక్కున్నా వీడియో అయితే తీయను. ఇలా ఈ స్టెప్స్ నుంచి పైకి వెళ్ళి మొత్తానికి అవి పాదాలు అని చెప్పాయి కదా, ఆ పాదాలు అయితే చూపిస్తాం మీకు అయితే. మొత్తానికి ఇలా పైకి అయితే వెళ్దాం. చిన్నదేవి దేవరాయల వారి చిన్నదేవి తిరుమల దేవి వారి పైకి అంటాం. మొత్తానికి పైకి అయితే వెళ్దాం మనం. మొత్తానికి అయితే అన్నోన్ ప్లేస్ మనం కూడా వీడియో తీస్తున్నాం. దూరంలోనే స్వామి దర్శనం. ఇక్కడ రాసింది ఇవి కేవలం 20 అడుగుల్లో శ్రీవారి పాద దర్శనం వారి చేసు పైకి వెళ్దాం. ఎండాకాలం కాబట్టి ఇంకెక్కువ కాళ్ళు మండిపోతాయి. మొత్తానికి అయితే ఇది పైకి గుహకి దారి గుహలోకి వెళ్ళి చూడాలి మనం. మొత్తానికి అయితే గుహలోకి దారి. కదిరి అంటే ఇది మొత్తానికి లోపలికి అన్నోన్ ప్లేస్. లక్ష్మీ నరసింహస్వామి మొత్తానికి ఇక్కడే అన్నారు. ఈ మొత్తం ఈ గుహలో నుంచి మన ఊర్లోకి కనెక్టివిటీ ఉందంట. అది న్యాచురల్గా అదంతకదే మూసిపోయిందంట. చూడు స్వామివారి లీలలు ఇక్కడే ఉన్నాడని ఎంత మహిమ. ఇక్కడ నుంచి ఫామ్ వెళ్ళి నేను ఇందాక ఫస్ట్ బ్లాగ్లో చూచాను. ఫామ్ పాలు తాగుతారు అనేసి ఊరి దగ్గర అక్కడి నుంచి వెళ్తుందంట. చూడండి స్వామి ఉన్నాడు అని కదిరిలో నమ్మకం. కదిరికి ఎలా వచ్చింది అని చెప్పి కూడా ఇక్కడ రాశారు. చూడండి మొత్తానికి కదిరికి ఎలా వచ్చింది స్వామి మొత్తానికి వాష్ చేసి చూడండి. కదిరి పేరు ఎలా వచ్చిందో కూడా పాదాలు, స్వామివారి పాదాలు ఇవే చూడండి. ఈ ఒక్క స్వామివారి పాదాలు చూడండి ఎంత. కాకపోతే ఇది మొత్తానికి స్వామివారి పాదాలు. ఆయన ఈ కదిరి లక్ష్మీ నరసింహస్వామి రూపంలో ఉన్నాడు. ప్రత్యక్ష రూపం ఇది.
మొత్తానికైతే హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత దేవతలంతా వచ్చి ప్రార్థించినా కూడా ఆయన మొత్తానికి ఆయన కోపం చాలదు కదా, ఆగే కదా లాస్ట్కి ఆయన ఒక ఉగ్ర రూపాన్ని లేదంటే ఆ ఒక అవతారాన్ని చాలించేప్పుడు ఇదే ఒక లాస్ట్గా ఆయన పెట్టిన పాదముడతలు. ఆయనవి ఎంత పెద్దగా ఉండేటివి, ఆ స్వామి ఎంత 20 అడుగులో ఎంత లెక్కేసుకొని మీరే కామెంట్లలో చెప్పండి. నేను ఒక నా అంచనా ప్రకారం ఆ పాదముడతలు అంటే 20 అడుగులు లేదంటే 30 అడుగులు ఉన్న ఒక మనిషి చూడండి ఎంత ఆ ఆ ఆ కాలంలో ఎంత పెద్దగా ఉండేవారు. ఇంకా నీటికి కనపడుతుండొచ్చు నాకు తెలిసి ఇప్పటి నుంచి. ఇది ఒక స్వామిది. ఇది ఎక్కడుందంటే కటారపల్లి పోయేప్పుడు మీకు ఒక కదిరి నుంచి దాటిన తర్వాత కటారపల్లికి మేము పోతా అంటే అక్కడ 2.5 3 కిలోమీటర్స్కి లోపలికి రావాలన్నమాట. మనకు కొంచెము డ్రైవింగ్ చేస్తున్నా కాబట్టి వీడియో అయితే నేను షూట్ చేయలేకపోతాను. అక్కడ నుంచి వస్తే ఇదే లోపలికి మొత్తానికి మనకైతే కదిరి లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ గుహకి కదిర్లో నుంచి వచ్చి చెంచులక్ష్మి అమ్మవారిని కలిసి వెళ్ళేవారంట. ఆయన చూడండి ఆ న్యాచురల్గా అద్యంతకు అదే మూసకపోయింది, ఎవ్వరు మూసేయలేదు. ఇక్కడ నుంచి ఊర్లోకి గుడిలోకి ఉన్నానంట. లెక్కేసుకోండి ఎంత దేవుడు మహిత్యం అనేది ఇక్కడ ఉందో. మొత్తానికి ఇది మాట వీడియో. ఇక్కడ ఎండ్ చేసేద్దాం మన బ్లాగ్ కూడా. ఇదే లాస్ట్ బ్లాగ్ నాకు తెలిసి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, నేను ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎవరు చూసిండ్రు, నేను చాలా మంది కదిరి నేనే చూసినాను కానీ ఇది గుడి నేను చూడలే. పార్థు ఇది ఉంది చూడండి అని చెప్పేసి పార్థు చెప్పాడు. అండ్ పార్థు ఛానల్ కూడా కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మనోడు మంచి ట్రావెల్ చేస్తూనే ఉంటాడు, బడ్జెట్ ట్రావెలింగ్స్ అవన్నీ కూడా చేస్తుంటాడు. ఒకసారి వీలుంటే చెక్ చేయండి. నా ఛానల్లో కూడా వ్యూవర్షిప్ చాలా తక్కువ ఉంది. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అండ్ ఇది నేను చెప్పిన స్టోరీ కరెక్టా కాదా అని కూడా ఎవరైనా కరెక్ట్గా తెలిస్తే కామెంట్ చేయండి, మనం కూడా తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్. మొత్తం చుట్టుపక్కల చూసినా కూడా చిన్న చిన్న మొత్తమే ఉన్నాయన్నమాట. ఇది ఒక్కటే పెద్దదిగా గుహ ఏర్పడింది. ఈ గుహలో నుంచే చెంచులక్ష్మి అమ్మవారిని కలిసి స్వామివారు అయితే వచ్చారన్నమాట. మొత్తం చూడండి ఎక్కడ కూడా ఇంత పెద్దది లేదు, అంతా చిన్న చిన్నవి. కానీ ఇది ఒక్క రాయే మొత్తం పెద్దది. ఇక్కడ ఉన్న దానిలోనే మొత్తానికి అదొక్కటే పెద్ద రాయి. షార్ట్ వీడియో కిందకి